అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగము అనే అధ్యాయంలో 10వ శ్లోకము గురించి తెలుసుకుందాము. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. ఈ శ్లోకము జీవాత్మ గురించి తెలియజేయబడినది. భావము: దేహము అంతమై దానిని వదిలిపోవునప్పుడు, దేహములో ఉన్నప్పుడు, గుణముల అనుభవములు పొందుచున్నప్పుడు ఆ జీవుడెలా ఉన్నది జ్ఞానులు జ్ఞాననేత్రముతో చూడగలరు, అజ్ఞానులు మాత్రం చూడలేరు. వివరము: జీవాత్మ శరీరము వదిలిపోవుచున్నప్పుడు జన్మలకు కారణమైన కాల కర్మ గుణ సముదాయము గల చక్రములతో సహా పోవుచున్న విషయమును, శరీరములో ఉన్న 3 గుణభాగములలో ఏదో ఒక భాగములో అంధత్వములో జీవుడు నివసిస్తూ ఆ గుణ అనుభవములను అనుభవిస్తూ వాటి వివరమును బుద్ధి ద్వారా తెలుసుకొనుచున్న విషయమును అజ్ఞానులు తెలియలేరు. జ్ఞాన నేత్రము ఉన్నవారు మాత్రము చూడగలరు. జ్ఞాన నేత్రము ఎక్కడున్నది తెలియదు కదా. మన శరీరములో ఉన్న గ్రంథిరాజమే జ్ఞాన నేత్రముగా కూడా పనిచేయుచున్నది. గ్రంథిరాజము యొక్క స్థానములో మనస్సు లగ్నము చేయుటకు అలవాటు పడిన వానికి ఆత్మ విషయములన్నీ గోచరము కాగలవు. అట్లు తెలిసిన విషయములో ఆత్మను తప్ప జీవాత్మను గూర్చి మరియు మిగతా ప్రకృతి జనిత భాగములైన బుద్ధి, చిత్తము, అహము, మనస్సును గూర్చి బయటికి కూడా చెప్పనగును. అందువలననే బుద్ధి, చిత్తము, అహము యొక్క ఆకారమును, జీవాత్మ యొక్క ఆకారమును బయటికి చెప్పగలుగుచున్నాము. గుణములను వాటి మధ్యలో ఉన్న జీవాత్మను కూడా చెప్పగలుగుచున్నాము. ఈ శ్లోకము ఇంతటితో సమాప్తము. అందరికీ నమస్కారం.